తెనాలిలోని సుల్తానాబాద్లో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం రత్న ఫార్చ్యూన్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సుల్తానాబాద్లో రత్న ఫార్చ్యూన్ ఫంక్షన్ హాల్లో జరిగిన టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో అనేక అంశాలని కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దృష్టికి నాయకులు తీసుకొచ్చారు. సమావేశాన్ని ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ నిర్వహించి నాయకులకు దిశాదశ నిర్దేశించారు. వ్యవసాయ పరంగా రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి విషయంలో ఇరిగేషన్ డ్రైనేజీ వ్యవస్థపై వస్తున్న సమస్యను మంత్రి దృష్టికి రైతు నాయకులు ఈదర పూర్ణచంద్రరావు తీసుకొచ్చారు. అదేవిధంగా తెనాలి ప్రాముఖ్యతను కోల్పోయిందని, దీంతో తెనాలి అభివృద్ధి ఆగిపోయిందని ఆయన తెలిపారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తిని సాధించే దిశగా గతంలోకి ఇప్పటికి వస్తున్నటువంటి మార్పుల్ని అధిగమించేందుకు పాడి పరిశ్రమ అభివృద్ధికి కావాల్సినటువంటి అంశాలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే పార్టీ పరంగా పలు సమస్యల్ని కూడా మంత్రి దృష్టికి నాయకులు తీసుకొచ్చారు. దీనికి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ 2014-2019లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సేంద్రియ ఎరువుల సేద్యంని ఏ విధంగా అభివృద్ధి చేశారన్నది ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇదేవిధంగా తెనాలి అభివృద్ధి విషయంలోనూ అలాగే పార్టీ పరంగా పలు సందర్భంగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో మనం ఎంత కష్టపడి పనిచేస్తామో మిగతా వారు కూడా అంతే కష్టపడి పనిచేశారని తెలిపారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకునే మార్గాలు ఉన్నాయని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని తెలిపారు. అలాగే తెనాలి ప్రాంత అభివృద్ధి కోసం తన దృష్టికి తీసుకొచ్చిన వివిధ సమస్యల్ని పరిష్కరించుకునే విధంగా ఎన్ని పనులు ఉన్నా తాను కృషి చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ సమావేశంలో తాడిపోయిన హరిప్రసాద్, వంగ సాంబిరెడ్డి, కేసిన కోటేశ్వరరావు, పెండ్యాల వెంకట్రావు, జొన్నాద్ర మహేష్, మహమ్మద్ కుద్దూస్, రావికృష్ణ మోహన్, కంచర్ల ఏడుకొండలు, కంచర్ల అమృతరాజు, ఇతర పూర్ణచంద్రరావు ప్రసంగించగా సమావేశంలో నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. సార్ ఏం లేదు, మాకు ఒక అభిప్రాయం ఉంది, మీరు గుంటూరునే పట్టించుకుంటున్నారు కానీ తెనాలను పట్టించుకోవటం లేదనేది. ఎందుకంటే ఇవాళ ఒకప్పుడు గుంటూరు జిల్లాలో తెనాలి ప్రభావం మొత్తం కోల్పోయి ఇవాళ ఒక పంచాయతీ స్థాయి తెనాలి దిగజారిపోయింది. కారణం ఏంటంటే పార్లమెంటుగా తెనాలిని తీసేసిన తర్వాత తెనాలి ఒక పక్కన పడేశారు. ఒకప్పుడు విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉన్నప్పుడు కూడా తెనాలికి ప్రాముఖ్యత ఉన్నది. ఇవాళ మన పక్కన రాజధాని వచ్చిన తర్వాత తెనాలి ప్రాధాన్యత కోల్పోయింది. ఎందుకంటే మనకి ఏ రకంగా చూసినా కనీసం ఒక రింగ్ రోడ్డు కానీ ఒక ఫ్లైఓవర్ కానీ ఏమీ లేవు. నా చిన్నతనం నుండి పల్నాడు ఎక్స్ప్రెస్ని తెనాలి నుండి ప్రారంభించాలని, రత్నాచల్ ఎక్స్ప్రెస్ని ప్రారంభించాలని కోరికలు ఉన్నాయి. ఆధునిక వ్యవసాయానికి ఎన్పిఎం అంటే నాన్ పెస్టిసైడల్ మేనేజ్మెంట్ని ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఈ విషయం మీద మన ప్రభుత్వం మీరునగా గతంలో అనేక పర్యాలు యాడ్లో కూడా మనం కార్యక్రమాలు పెట్టి రైతును చైతన్యపరచడం జరిగింది. దీంట్లో పురోగతి చాలా తక్కువ ఉంది. దయచేసి మరలా అలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ రైతుని బై ప్రోడక్ట్స్ అంటే యానిమల్ బై ప్రోడక్ట్స్ అంటే ఆ వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి పాడి పరిశ్రమని డెవలప్ చేసే విధంగా గతంలో తీసుకున్నటువంటి మన కార్యక్రమాలన్నీ మరలా ఒకసారి పునరాలోచింపు చేసి అవకాశం ఉన్నటువంటి పథకాలని మరలా తిరిగి ప్రవేశపెట్టి ఆ విధంగా నాన్ పెస్టిసైడల్ మేనేజ్మెంట్ తోటి వ్యవసాయం చేసినట్లయితే మంచి ఉత్పాదకులు వచ్చి మనకి రైతుకు కూడా ఉందా లేదా. జీడీసీఎంఎస్లో మండే అయిపోయిందండి సార్, మండే అయిపోయింది. జీడీసీఎంఎస్లో ఏమైపోయింది, యూరియా డిఏపి రెండు లేవు, రెండు వస్తాయి మండే కల్లా ఉంటాయి. ఆర్ఎస్కేలో చెవులూరు ఆర్ఎస్కే కింద కూడా 28 ఇండెంట్ పెట్టారంట, ఇంతవరకు రాలేదు. జేడీ గారు హోల్డ్లో పెట్టి ఉంచుతున్నారు. ఆయన మార్కెట్ ఎండీతో ఇప్పుడే మాట్లాడతారు మంత్రి గారు, నీకు ప్రాబ్లం ఉండదు. మళ్ళీ చెప్తున్నాను అదే సార్, అంటే గ్రౌండ్ లెవెల్లో టాప్ నేను ప్రమోట్ చేస్తున్నాను సార్. నేను సిరిపురం జమీందారులు ఒక్కొక్కళ్ళు 50 పెట్టుకోవాలంటే కష్టం, కానీ అవసరానికి తగ్గట్టుగా నీకు ఇప్పించడానికి నాకు అభ్యంతరం లేదు. అవును సార్, అవసరం. హరిప్రసాద్ గారు కానీ మార్కెట్ రేపల్లె రైల్వే గేటు, మద్రాసు రైల్వే గేట్లో గంట తరబడి ట్రాఫిక్ వల్ల జామ్ అయిపోతా ఉందని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక అండర్ పాస్ ఒకటి నిర్మించాలని మంత్రి గారు, మీ ద్వారా మంత్రి గారిని వేడుకుంటున్నాము. అది మాస్టర్ అది రాసి ఇవ్వండి ముందర, అండర్ పాస్కి ఏమున్నాయి అంటే అనేది అది మినిస్టర్ గారికి పెడదాం. ఓకే, అండర్ పాస్ కూడా రాసుకోండి. నేను తెనాలిలో ఏ ఒక్క కార్యకర్త కూడా ఆనందంగా లేదండి. ఏ ఒక్క కార్యకర్త కూడా ఆనందంగా లేదు. అది ఒకటి ఆయన మాట్లాడండి, అంతేగాని మీరు దాన్ని ఎగ్జాగరేట్ చేయడానికి మాత్రం మీరు ఎవరు మాట్లాడదు, కామ్గా. అది ఏంటి ఎలా అనేది గ్రౌండ్ లెవెల్లో మీరు ఒక్కసారి ఒక్కరోజు కేటాయించి విషయాలు మొత్తం క్లుప్తంగా మీరు ఆలోచించండి. ఒకటి, ఈరోజు మనం గెలిచి 1.5 సంవత్సరం అవుతుంది, ఒక్క ఉద్యోగాన్ని కూడా మనం తీసేయలేకపోయాం.
మనకి చెమటోర్చి చేసిన కార్యకర్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళని మీరు దృష్టిలో పెట్టుకొని పిహెచ్ నాన్ పిహెచ్లో ఉన్న వాళ్ళని ఏదన్నా అవకాశం ఉంటే రిమూవ్ చేసి ఇచ్చేయండి. మీకు ఇండివిజువల్గా రాజా గారు చెప్పినట్టు మీరు చాలా కష్టపడ్డారు, ఇబ్బందులు పడ్డారు. స్టేట్లో కూటమి అందరూ కలిసి ఉన్నప్పుడే మంచి విజయం వస్తుంది. మన వాళ్ళు ఎంత కష్టపడ్డారో వాళ్ళు కూడా అదే విధంగా కష్టపడ్డారు. మనం అది కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని ఇప్పుడు కనీసం మనం అందరం గెలుచుంటే మీరు కనీసం ఎవరో ఒకళ్ళ దగ్గర చెప్పుకోగలుగుతున్నారు. సరే 10లో మీకు 5-6 అవ్వకపోయినా కనీసం 3-4 అన్నా పనులు అవుతాయి ఈ రోజున. అదే వైసీపీ వచ్చిందంటే ఆ 3-4 కూడా మళ్ళీ అన్న క్యాంటీన్ల పరిస్థితి ఎలా ఉందో మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీ బాధ నాకు అర్థమైంది. ఇవి కొన్ని ఓపికగా చేసుకోవాల్సినటువంటి పనులు ఉన్నాయి, కొన్ని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నోట్ చేసుకున్నా. మేము 1-2 సార్లు చెప్పి ఏ విధంగా చేస్తే బాగుంటుందో. ఆప్కాబ్ అనేది ఆ ఇష్యూ వచ్చేటప్పటికి బాబు గారు తీసుకోవాల్సినటువంటి పాలసీ అది కొద్ది కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఆయన ఆలోచిస్తున్నారు. ఈ మున్సిపల్ వర్క్స్, మున్సిపల్ షాప్స్, మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇష్యూసే ఇక్కడ మేజర్ ఇష్యూస్. వీటిని ఎలా చేయాలనేది డెఫినెట్గా నేను కూడా మనోహర్ గారితో మాట్లాడతాం. ఈ విధంగా వాళ్ళు ఆ విధంగా బరి తెగించి ఆ విధంగా మాట్లాడటం కానీ మీదకు కానీ అట్లా ఏదైనా వచ్చినా ఆ విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయం. మొన్న కూడా మా ఆఫీస్ నుంచి అంతా కోఆర్డినేట్ చేసే ఆ రోజు వాళ్ళని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించి కానీ ఇవన్నీ చేయడం